అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు నమ్మదగిన సమాచారం ప్రకారం తెల్లవారుజాము మొత్తం మేము ఉద్దండపూర్ ప్రాజెక్టు విజిట్ చేయడం జరిగింది. దాంట్లో ఫిల్టర్ విస్క్ తయారు చేసి దాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్న ఒక 5 వెహికల్స్ని ఇప్పటి వరకు క్యాచ్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. ఇంకా 4 వెహికల్స్ డ్రైవర్స్ లేకపోయినందువల్ల ఆ వెహికల్స్ అక్కడ ఉన్నాయి. అవి కూడా తీసుకొచ్చి ఈ 9 వెహికల్స్ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే శాండ్ మీద గవర్నమెంట్కి క్లియర్గా ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. అక్రమదారులు దానివల్ల బెనిఫిట్ పొందకుండా ఉండటానికి గవర్నమెంట్ త్వరలో ఒక కొత్త పాలసీని తీసుకొచ్చి దానివల్ల గవర్నమెంట్కి లబ్ధి పొంది దాన్ని పబ్లిక్కి సర్వీస్ చేసే విధంగా ఉపయోగించుకునే విధంగా చూస్తుంది. ఎవరైనా సరే అక్రమంగా ఇసుక కానీ తరలించినట్లయితే వారిపైన ఇంకా దీనికంటే ఇంకా కఠినమైన చర్యలు తీసుకొని ఫ్యూచర్లో పీడీ యాక్ట్ కూడా బుక్ చేసి వాళ్ళ మీద కఠినాతి కఠిన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.